ఊర్లలో కూడా మెల్లగా గంట కొట్టుకుంటా క్లింగ్ క్లింగ్ అని సౌండ్ చేసుకుంటా ఒక బండి వస్తుంది. ఆ బండి వచ్చి ఆయిసే పుల్లైసే అంటారు, ఇంకేమో పేర్లు ఉంటాయి. సేమియా ఐస్ క్రీమ్ ఎక్కడిది? ఇది ఎట్లా తయారు చేస్తా ఉన్నారు? మామూలుగా మనం పొద్దున్న చేసుకున్న సేమియా సాయంత్రానికి తినబుద్ధి కాకుండా అవునా? వాస్తవం మనం మాట్లాడుకుంటాం. అప్పుడప్పుడు ఉడుకుడుకు తయారు చేసిన సేమియా మాత్రం మనం తినడానికి, మరి వీడు ఎప్పుడు చేస్తాడో కూడా తెలియదు. మనం క్లారిటీ కూడా సేమియా ఐస్ ఒక్కసారి పిల్లలకు కొనిచ్చే ముందు తల్లిదండ్రులు ఒకసారి అడిగే ముందు పిల్లలు కూడా ఆలోచన చేయండి. ఈవెన్ అమాయకులైన పిల్లలు అడుగుతా ఉన్నారు, అవగాహన లేని తల్లిదండ్రులు కొనిస్తున్నారంటే ఒక తీరు. బట్ ఎడ్యుకేటెడ్ అయిన స్టూడెంట్స్, అమ్మాయిలు, జాబ్ హోల్డర్స్, ఎంప్లాయీస్ కూడా ఈ ఐస్ క్రీమ్ లో లొట్టలేసుకొని తింటాం. ఇది చూడండి, డేంజర్ కెమికల్స్ తో ఐస్ క్రీమ్లు తయారు చేయబడతావు. కొనుక్కోండి, ఏం కాదు. ఇది కాకపోతే త్వరగా చనిపోవాలి, ఆరోగ్యం పాడైపోవాలి అనుకునే వాళ్ళు మాత్రమే జర 4 రోజులు బ్రతకాలనుకున్న వాళ్ళు ఇటువంటి వాటికి దూరంగా ఉండాలి. ఎందుకంటే దాని మీద ఓ పర్టికులర్ డేట్ ఉండదు, అది ఎప్పుడు తయారు చేస్తారో ఉండదు, దాని మీద ఏమీ ఉండదు. ఉంటుందా? తయారు చేసిన డేట్ ఉండాలి, అది ఎక్స్పైర్ అయిన డేట్ ఉండాలి. డబ్బలకేంచి ఐస్ క్రీమ్ తీసి ఇయ్యంగానే మనం ఎమ్మి అంటారు. ఏంది ఎమ్మి? పైకి పోతే అనాలిగా నువ్వు మమ్మీ బంద్ చేయండి. ఏం కాదు, ఓ 4 రోజులు బ్రతకాలంటే మంచి ఆహారం తీసుకోండి.